నేటిదిన వాక్య ధ్యానం కొరకు 103వ కీర్తన 2వ చరణంలో రాయబడిన వాక్యాన్ని మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవులమైన మన జీవితాలలో ఆయన చేయు ఉపకారములను మనం ఎన్నడూ కూడా మర్చిపోయే వారంగా ఉండకూడదు. కనుకనే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా, తన ప్రాణముతో యెహోవాను సన్నుతించుము అని పలుకుటను గమనించగలం. 145వ కీర్తన 9వ చరణంలో యెహోవా అందరికీ ఉపకారి అని, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. కొందరు మాత్రమే ఆయనను సన్నుతించుట కాదు, లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళి ఆయనను సన్నుతించాలి. కారణం ఏంటంటే ఆయన కొందరికి ఉపకారిగా మరి కొందరికి అపకారిగా ఎంత మాత్రం లేరు. ఆయన చేసినటువంటి కార్యాలు తమ జీవితంలో గుర్తించినటువంటి వారు నిశ్చయంగా ఆయన సన్నుతిస్తారు. ఆయన చేసేటటువంటి కార్యాలు అనుభవిస్తూ కూడా ఎంత మాత్రం ఈ కార్యాలు దేవుడు నా జీవితంలో చేస్తున్నాడని గుర్తించని వారు ప్రభువును సన్నుతించలేరు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువును సన్నుతించేవారుగా ఉన్నారా, లేక ఆయనను సన్నుతించుటయందు అశ్రద్ధ చేసేవారుగా ఉన్నారా? ఒకసారి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన చేసిన ఉపకారములలో మనం దేనిని మరువక ఆయనను మనం సన్నుతించాలి. ఇటు కార్యము చేయటం యొక్క ముఖ్య కారణం ఏంటంటే 50వ కీర్తన 22వ చరణంలో దేవుని మరచు వారులారా అనగా ఆయన చేసినటువంటి ఉపకారాలను మరచి దేవునిని కూడా మరిచే స్థితిలో ఉన్నటువంటి వారులారా, దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు ఎవ్వడునూ లేకపోవును అని ఇక్కడ మాట్లాడుటను మనం గమనించగలం. నిజమే, ఏ అపాయము ఏ శోధన ఒకవేళ మన జీవితంలో వచ్చినప్పుడు ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోయినటువంటి మనం ఏ విధముగా రక్షించబడగలం? అందుకని ఆయనను సన్నుతించుట అనగా 23వ చరణంలో స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను అని ఇక్కడ చెప్పుటను గమనించగలం. నిజమే, ఆయనను సన్నుతించుట అనగా ప్రభువుకు మనం స్తుతియాగము చేయుట అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. స్తుతియాగము అని అనగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించదుము అని తెలియచేయటాన్ని గమనించగలం. అనగా హృదయపూర్వకముగా మనం ఆయన నా గొప్ప నామాన్ని మనం ఒప్పుకుంటూ ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారు దేవుని మహిమపరచువారుగా ఉంటారని, దేవుడు తన రక్షణ వారి కొరకు ఆయన అనుగ్రహిస్తాడని, రానున్నటువంటి దినాల్లో ఆయన ఉపకారాలను మరొక ఆయనను సన్నుతించే బిడ్డలకు ఏ విధమైన అపాయము కీడు సంభవించినా వీరు చేయు ఈ స్తుతియాగము దేవుడు తమను రక్షించుటకు వీరు మార్గమును సిద్ధపరచుకొనిన వారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మన జీవిత దినాల్లో ఇప్పటి వరకు ఆయన మనలను సజీవులుగా శ్వాస నిశ్వాసాలతో నిలుపుట ఆయన మన జీవితంలో చేసిన కార్యాలన్నిటిలో అతి ఉన్నతమైంది, అతి ముఖ్యమైన ఉపకారం. ఆశించిన వాటిని పొందని కారణాన మనం ఎంతమాత్రం ఆయనను స్తుతించుటను అశ్రద్ధ చేయక మన జీవిత దినాలు పొడిగిస్తూ సజీవులుగా ప్రభు మనలను ఉంచినందుకు మనము ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ విషయమందు ఆయనను సన్నుతించే వారంగా ఉంటే భూమి మీద మన ప్రతి అవసరం ప్రభు తీరుస్తారు, నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేస్తారు. ఇట్టి ఆలోచన కలిగి దేవుని వాక్య ప్రకారంగా ప్రభువును సన్నుతించి రానున్నటువంటి దినాలలో ఆయన చేయి ఉపకారములు మీ జీవితంలో పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మా జీవిత దినాల్లో మీరు అనుక్షణం చేస్తున్నటువంటి ఉపకారానికై మీకు కృతజ్ఞతలు. ఇంకను ఏవేవి అక్కరగా ఉన్నాయో అన్నిటిని ఎరిగినటువంటి మీరు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రాలు. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. అనాథలను, విధురాండ్రను, దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి వారిని
దర్శించి వారికి కావలసినటువంటి ఆదరణ దయచేయండి. నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను దీవించండి. ఎవరెవరు ఏ అక్కర్లో ఉండి ప్రభువా మీ సన్నిధిలో వేడుకుంటున్నారో వారి అవసరతలన్నిటిని కూడా మీరు తీర్చుదురుగాక. నేటి ఈ పరిశుద్ధ దిన దీవెనలు మా ప్రియులకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్. నేడు